కేరళంలో కాంగ్రెస్ కూటమి విజయం సాధించిందన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. కేరళం సీఎం విజయ్ అవినీతి అక్రమాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్లారంటూ కూడా గుర్తు చేశారు. త్వరలో దక్షిణాదిలోను కూడా పుంజుకుంటామని సందర్భంగా బల్మూరి వెంకట్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలకి ఫ్రీ బస్ పథకాన్ని ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఈ ఫ్రీ బస్ పథకం ద్వారా వివరించిన విధానము ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే పద్ధతి ద్వారా రేవంత్ రెడ్డి గారు వారి యొక్క పర్యటనలో చెప్పిన మాటలకి కేరళలో ఉన్న ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ అతి భారీ మెజార్టీ యూడీఎఫ్కి అవకాశం కల్పించడం జరిగింది. దానితో పాటు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్న 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ 200 యూనిట్ల ఉచిత కరెంట్ కానీ మహిళల పట్ల చిత్తశుద్ధితోటి బాధ్యతతోటి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలు గమనించడం జరిగింది. దానితో పాటు నిన్పోయే మోనే విజయన్ అనే స్లోగన్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు తీసుకొని ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, కేరళ సీఎం విజయన్కి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడ్డది, ఎండ్ కార్డ్ దగ్గర పడ్డది, ఆయన వారి యొక్క రాజకీయానికి వారు చేసిన ఒక అవినీతి శబరిమలై గోల్డ్ స్కామ్ కానివ్వండి, రోడ్స్ పైన డెవలప్మెంట్ వర్క్ పైన కానివ్వండి, మోడీ విజయన్ ఇద్దరు కూడా ఒకటే, ఎల్డీఎఫ్కి ఓటేస్తే నరేంద్ర మోడీకి ఓటేసినట్టే అని తీసుకున్న ఒక నినాదం చాలా బలంగా గట్టిగా కేరళ